ఎలాగైతే తెల్లవారిని ఎదుర్కొన్నారో అలాగే ఇప్పటి దేశద్రోహుల్ని మట్టుబెట్టి కన్న బిడ్డని అంటే దేశ భవిష్యత్తును కాపాడి జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అని చివరిసారిగా భరతమాతను స్మరించి ప్రాణాలు వదిలేస్తారు. మీ ఫేస్ మీద ఫ్రీజ్ చేసి తుది పలుకులుగా నా వాయిస్ ఓవర్తో ఎండ్ కార్డ్ వేస్తాం. శభాష్, అద్భుతమైన కథ చెప్పారు. మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గో అహెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేము చెప్పాలి దాసరి గారు. సరైన సమయంలో సరైన కథ చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా పవర్ఫుల్ టైటిల్, సర్దార్ పాపారాయుడు. క్రాంతికుమార్ గారు, మీరు పాదాలకు నమస్కరిస్తున్నారా? నమస్కరించకుండా ఉండలేకపోయాను సార్. వినాయకరావు అని చెప్పు, అన్నగారికి బాగా తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం. ఇప్పుడు గెటప్ లో ఉన్నారు, కుదరదండి. ఏమిటిది దాసరి గారు, మీరు కూడానా? అవి రామారావు గారి పాదాలు కాదు సార్, అల్లూరి సీతారామరాజు గారి పాదాలు. ప్రజల కోసం బతికిన వారి నీడ కూడా పూజనీయమవుతుంది. ఇంతకాలం నటించాను, ఇక నుంచి జీవించాలి. రామారావు గారు నమస్కారం సార్. వారిని కలవచ్చా దాసరి గారు? అయ్యో తప్పకుండా. ఈ గెటప్ లో మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అల్లూరి సీతారామరాజును చూసినట్టే ఉంది సార్. పైగా ఈ పాత్ర అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే. ఏమైనా విశేషాలుంటే చెప్పండి సార్, రాసుకుంటాం. విశేషాలు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇన్నాళ్ళు మా కోసం బతికాం, ఇక ప్రజల కోసం ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం. ప్రజాసేవలోనా? ఏంటయ్యా ఇన్ని బస్తాలు? 30 మూట ఉత్తరాలు. 30 బస్తాల ఉత్తరాల? మద్రాసులో పంచాల్సినవన్నీ మా ఇంటికి తెచ్చారా ఏంటి? అన్నా, రేషన్ కార్డ్ కోసం పటేల్ దానికెళ్తే నా మానం తీసిందన్నా. మా బతుకులు ఈ పటేల్ పట్వారీల దస్కతలకి బలైతున్నాయి. అంజయ్ గారిని అవమానించారన్నా. ఎంత ప్రధానమంత్రి కొడుకైతే మాత్రం ముఖ్యమంత్రిని అన్ని మాట్లాడతాడా అన్న? బిడ్డ తిరిగి నాదని సర్కారు ఆసుపత్రికి పోతే మందులు లేవంటివి. కడుపులోనే నా బిడ్డ కాలిపోయిందన్నా. నా బిడ్డకి నా కడుపే కాడైపోతుంది. ఏ దేవుడు రాకుంటే రేపనేది ఉండదన్నా. నమస్కారం. బాగున్నారా? బాబెక్కడా? ఏం బాబు, మీ మామగారేదో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట కదా? తెలీదండి. ఈ అంజయ్యకి అబద్ధాలు చెప్తున్నావా బాబు? నీకు తెలియకుండానే నిర్ణయం తీసుకుంటాడా? పిల్లనియాలంటే నన్ను అడుగుతారు గాని పార్టీ పెట్టాలంటే నన్నెందుకు అడుగుతారు? ఇంతకీ రాజకీయాల్లోకి వస్తున్నట్ట రానట్ట? సీఎం గారు, రామారావు గారి గురించి మనకి తెలిసిందే కదండి. రావాలనుకుంటే వస్తారు, వచ్చే ముందు తప్పకుండా చెప్తారులేండి మనకి. సార్, ఆయన ఏ పనైనా చెప్పే చేస్తారు, కానీ ఏ పని అడిగి చేయరు. వస్తున్నట్టు రానట్టు. ఎవరండి మీరు? ఎవరో ఏంటో చెప్పకుండా లోపలికి వస్తున్నారండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. ఎవరో కదలదు. సూపర్ మ్యాన్ సినిమా తాలూకా రెమ్యునరేషన్ వివరాలు ఎక్కడండి? మొదటి సినిమా నుంచి అన్ని వివరాలు ఇందులో ఉన్నాయండి. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ 06. ఆంధ్ర బ్యాంక్ 06/3241. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 42/4641. సిండికేట్ బ్యాంక్ IC2/8395. కరెక్ట్ బాబు గారు. తారకం, మేము టీ తీసుకుంటాం, వారి కూడా. వారు పని చేసుకుంటున్నారు, మీరు మీ పనులు చూసుకోండి. లెక్కలన్నీ మీరే చూస్తుంటారా? లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయండి. ప్రతి పైసాకి పన్ను కట్టాం. ట్యాక్స్ కట్టడం లేట్ అయితే మీరు ఫైన్ వేసి ఊరుకుంటారేమో ఆఫీసర్ గారు. మా బావగారు తాట తీస్తారు.
క్షమించండి రామారావు గారు, మీ అకౌంట్స్ అని చెక్ చేయమని మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మా డ్యూటీ మేము చేయాలి కదా. ప్రభుత్వం అంటే అమ్మ లాంటిది. ప్రయోజకుడైన ప్రతి బిడ్డ సంపాదనలో అమ్మకు భాగం ఉంటుంది. ఎన్టీఆర్ అమ్మ సొమ్ముకు ఆశపడేవాడు కాదని మిమ్మల్ని పంపించిన వారికి చెప్పండి. అమ్మా, అన్నగారు రాజకీయాల్లోకి వస్తారా? ఏమో అమ్మా, రమ్మంటావా? వస్తే సినిమాల్లో కనపడతారా అమ్మా? వస్తారుగా, ఆయన్నే అడుగు. ఏందే వచ్చేదే? ఇప్పుడు అన్నగారి మీద పూలు పడుతున్నాయి, రేపు రాజకీయాల్లోకి వస్తే రాళ్లు పడతాయి. ఆయన అలాగే ఉండేవాడు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటా. ఏదో మీద పడిపోతారు. నాన్న హరి, బాగున్నారా? పంటలు సరిగా పండటం లేదన్నా. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కల్తీ మందులు మా మొగోళ్ళు తాగుతున్నారు. పనులు లేవు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆకలి తీరక 6 నెలలు అయింది. ఆ దేవుడికి ఈ దేవుడికి కట్టాలు చెప్పుకుందామని తిరుపతి వెళ్ళి ఇక్కడికొచ్చాం స్వామి. అన్న, మా మన్యంలో ఏడ చూసిన రోగాలు రుష్టులు. 20 ఏళ్ళకు ఒక్క ఆసుపత్రి కూడా లేదు. శవాల్లా బతుకుతున్నామన్నా. ఆ నాయుడు, రాష్ట్రానికి 8వ ముఖ్యమంత్రి అయినందుకు కంగ్రాచులేషన్స్ గురుగారు. నాటారా, మీ మావయ్య నేను మంచి మిత్రులం. గుంటూరు ఏసీ కాలేజీలో కలిసి చదువుకున్నాం. ఆయన చెప్తా ఆయన, జగ్గయ్య, కేవీఎస్ శర్మ అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు. నేనేమో రాజకీయాలంటూ తిరిగేవాడిని. అలా మా దారులు మారిపోయాయి. ఇప్పుడు కలుస్తున్నాయని విన్నాను. నా ప్రమాణ స్వీకారానికి నా మిత్రుడు వస్తే బాగుంటుంది. వీలవుతుందేమో కనుక్కో. స్వయంగా నేనే ఆహ్వానిస్తాను. కనుక్కుంటానండి. రామారావు గారు, మీ స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అలాగే రాజకీయాల్లోకి కూడా వస్తారా? నా స్నేహితుడి ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చాను. మామయ్య, రాజశేఖర్ రెడ్డి, పులివెందుల. నమస్కారం అండి. నాకు మంచి ఫ్రెండ్. మీ అభిమానిని కూడా. నాయుడు పెళ్లిలో మిమ్మల్ని కలిశాను. గ్లాడ్ టు మీట్ యు అగైన్. థ్యాంక్స్ అండి. రండి. రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. భవనం వెంకట్రామ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు. పెద్దవాళ్లమయ్యా. వయసులో కాదు, నేను సినిమా రంగంలో, మీరు రాజకీయ రంగంలో. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? నమస్కారం. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నానన్నయ్య. భవనం వెంకట్రామను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. తుమ్మితే ఊడిపోయే పదవికి ప్రమాణాలు ఎందుకు? 4 ఏళ్లలో ఈయన 3వ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా కాంగ్రెస్ పార్టీలో సీఎంకి సెక్యూరిటీ లేదండి, ఇంకా జనానికి సెక్యూరిటీ ఉంటుంది. భాస్కర్ రావు, నాదెళ్ల భాస్కర్ రావు. నమస్కారం. నిన్న మీ పాపారాయుడు చూశాను. అసెంబ్లీలో ఉండాల్సిన ఆవేశం కనిపించింది. మీరు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని విన్నాను. రాజకీయాల గురించి కాదండి, ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాసిన ఉత్తరాలు చదువుతుంటే, కలిసిన వారి గోడు వింటుంటే ఏదో తెలియని అలజడి. రామోజీరావు గారు, అలజడి, అదే అలజడి నా చేత పేపర్ పెట్టించింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. ప్రస్తుతం రాజకీయాలకు ఈ అలజడి అవసరం అనిపిస్తుంది. ఎటు చూసిన అవినీతి, అసమర్థత, ఆశ్రిత పక్షపాతం, ఖరీదైన బానిసత్వం మన తెలుగు వాళ్ల వెన్నెముకల్ని
ఢిల్లీలో వేలం వేస్తున్నారు. పోలింగ్ నుంచి రావాల్సిన ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి పోస్ట్ బాక్సుల్లో వస్తున్నారు. వాళ్ళు అధిష్టానం అవసరాలు మాత్రమే తీరుస్తున్నారు. విశాఖ ఉక్కుకి శంకుస్థాపన చేసి 11 ఏళ్లైంది. ఇప్పటికీ నేల చదును కాలేదు. ఏడాదికి 3 పంటలు పండే ఆంధ్రదేశం ఆకలి చావుల్లో అగ్రస్థానంలో ఉంది. మన తెలుగు జాతి దేశంలో ఇర్రెలవెంట్ అయిపోయిందండి. ఇక్కడ మేము ఉన్నామని దేశం చెవులు మారు మోగేలా చెప్పాలి. భోజనం చేయలేదు, కనీసం ఈ పాలన తాగండి. నిరక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రానికి అగ్రస్థానం, ఉద్యోగాలు కల్పించడంలో ఆఖరి స్థానం. మారాలి. పాలు తాగు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చదవండి. సోషలిస్ట్, క్యాపిటలిస్ట్, కమ్యూనిస్ట్ అన్నీ కలిపిన ఒక రాడికల్ హ్యూమనిస్ట్ ఫిలాసఫీ ఇందులో ఉంటుంది. థ్యాంక్ యూ చలమేశ్వరరావు గారు. మరికొన్ని పుస్తకాలు వెంకటేశ్వరరావుతో పంపిస్తాను. మీ అభిమానిని ప్రత్యేకంగా చెప్పి మీ స్థాయిని తగ్గించలేను. మీరు ప్రజా జీవితంలోకి వస్తే యువతంతా మీ వెంటే ఉంటుంది. అంటే అడిగేవాళ్లే కాదు మావయ్య, జనాలకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. మీరు చెప్తే వింటారు. కలుద్దాం. ఉంటాం మావయ్య. ఉంటానండి. మీ పేరు? బొబ్బిలి పులి. అసలు పేరు? బొబ్బిలి పులి. ఇదివరకు 2 సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించని కుళ్ళు మీకొక్కరికే కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి, వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించుకుపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటు నుంచి. ఇవన్నీ సమాజంలో లేవు కాబట్టి మీరు బొబ్బిలి పులిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్నవాళ్లను కాదు, దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళని. ఫియట్ లో కొత్త మోడల్ వచ్చిందంట చిన్న. ఈ సంవత్సరం కొనేద్దాం. అలాగే నాన్నగారు, ఇవి ఎన్టీఆర్ ఎస్టేట్స్ ఎక్స్టెన్షన్ ప్లాన్స్. మీరు ఒకసారి చూస్తే. నానా, స్టూడియో కోసం కొత్త ఎక్విప్మెంట్ కొనాలి, చూస్తారా? ఇక ఇవేవి మా దాకా తీసుకురాకండి, మీరే చూసుకోండి. నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావా? వెళ్తే తప్పేంటి? వెళ్తే తప్పేం కాదు, కానీ అన్నయ్యకెందుకని? ఎందుకు కాకూడదు చిన్న? నెలలో సగం రోజులు ప్రజాసేవకి అంటే సినిమాలు చేస్తూ ఏదో చేస్తుంటావు అనుకున్నాను, కానీ ఇలా అన్నీ వదిలేసి వెళ్తావు అనుకోలేదు. మంచి చెయ్యాలంటే ఎక్కడున్నా సరిపోతుంది, కానీ మార్పు రావాలంటే రాజకీయాల్లోకే వెళ్ళాలా? అన్నయ్య, అదొక అడవి, విషపురుగులు, క్రూర మృగాలు ఉంటాయి. అయితే నాన్న సింహం, అప్పుడు ఆయన కూడా ఆర్వీలోనే ఉండాలి కదా. అన్నయ్య చెప్తే అంతే అంటూ ప్రతి పనిలోనూ నీ వెంటే ఉన్నానన్నయ్య, కానీ రాజకీయాల్లోకి వెళ్తానంటే మాత్రం నీ వెంట నడవలేనన్నయ్య. నమస్కారం రామోజీరావు గారు. అవును, నాదెండ్ల భాస్కర్ రావు గారితో మాట్లాడాం. రేపు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అనౌన్స్ చేస్తాం. సరే సరే, ఉంటానండి.